నేటి దిన వాక్య ధ్యానం కొరకు అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం. దేవుని ఆత్మచేత నింపబడి అపోస్తులందరూ కూడా అద్భుతమైన రీతిలో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఇలాగున్న సువార్త ప్రకటించుచూ ఉండగా అనేక మంది యేసు ప్రభువుని విశ్వసిస్తూ ఆదిమ సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. వారు క్రైస్తవులు అని పిలువబడ్డారు. వారు ఏ లోపము లేని పరిపూర్ణులని మనం అనుకోవసరం లేదు. ఎందుకనంటే వారిలోనూ లోపాలున్నాయి. అయినను సరే వారు దేవుని కొరకు ప్రకటించుచూ ఉన్నప్పుడు అనేక మంది క్రీస్తునందు విశ్వాసము ఉంచుచున్నారు. గ్రీకు భాష మాట్లాడే యూదులు కూడా, అంటే ఇబ్రూ, అరమిక్ భాష తెలియని క్రైస్తవులు, వారు ఇతర దేశాల్లో ఉండిన వారైనను కొంతకాలం ఈ యెరూషలేము ప్రాంతంలోనికి వచ్చిన కారణాన అక్కడ వాక్యాన్ని విని వారు ప్రభుకి వారి హృదయాలను అంకితం చేశారు. దేవుని యొక్క సన్నిధిలో ఈ యేసు ప్రభు శిష్యులు నిలబడి ప్రకటించుచుండగా విస్తారముగా ఆత్మలు రక్షించబడ్డాయి. అనేక వేలాది మంది ప్రభుని తెలుసుకుంటూ ఉన్నారు. వాళ్ళు పరిచర్యలో కొన్ని ప్రాముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అదేమిటి అంటే, కొద్దిమందికి అనగా భర్త లేని వారికి వారు ఆహారాన్ని పంచిపెట్టడం, ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు. ఇలాగ జరిగిస్తూ ఉంటుండగా అక్కడ కొద్దిమంది పరిచర్యలో పాలుభాగస్తులై ఈ పరిచర్యలో ముందుకు వెళ్తుండగా భారమంతా కూడా శిష్యుల మీదే పడిపోతుంది. యేసుక్రీస్తు శిష్యుల మీద పడిపోయింది. వారితో పరిచర్యలో సహకారులుగా కొద్దిమంది ఉంటే బాగుండును అనే ఆలోచన వారికి వచ్చింది. అందుకే వారు ఏమంటారంటే, మేము ప్రభు మాకు అప్పగించినటువంటి పని ఏంటి అంటే వాక్యం బోధించడం, ప్రార్థన చేయడం. దైవజనుడి యొక్క బాధ్యత ఏంటి? ప్రార్థన చేయడం, వాక్యము బోధించడం. మరి సంఘ సంబంధమైన కార్యక్రమాలు ఎవరు చేస్తారు? ఎవరు చేయాలి అంటే సంఘములో ఉన్నవారే చేయాలి. కానీ ఈ రోజున ప్రతి పని సేవకుడికి అప్పగించేస్తారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, సంఘ సంబంధమైన పరిచర్య సంఘములో ఉన్న సభ్యులు, వాక్యము, ప్రార్థన సేవకుడు చేయగలిగి మిగతా పనులన్నీ గనుక సంఘం చేయగలిగితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా, పరిచర్య ఘనంగా జరిగించబడుతుంది కదా. కానీ ఆదిమ సంఘంలో ఉన్న ఆ విధానాలు నేటి సంఘాల్లో లేకపోవడం చాలా విచారం. ప్రతి పని దైవజనుడే చేసుకుంటూ ఉంటాడు, లేకపోతే సేవకురాలు సహకారిగా ఉండి చేస్తుంది, కానీ సంఘ విశ్వాసులు పట్టించుకోరు. అందుకే దైవికమైన కార్యాలు నేటి దినాల్లో జరగటం లేదు. అనేక ఆత్మలు మందిరానికి రావటం లేదు. ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, సంఘములో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా సంఘ సంబంధమైన సేవా విధానంలో ముందడుగు వేయవలసిన వ్యక్తివి నీవే. బాధ్యత తీసుకోవాలి. ఈ అపోస్తలుడు ఏం చెప్తున్నారనంటే, సంఘంలో మీరే కొద్దిమందిని ఏర్పాటు చేయండి, వారి కొరకు మేము ప్రార్థన చేస్తాం, వారు సంఘ సంబంధమైన పరిచర్యలో పాలుభాగస్తులు అవుతారు అని. ఏమి గొప్ప మాట! సంఘ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయటానికి కొంతమంది నియమించబడ్డారు. ఒక 7గురిని వారు ఎన్నుకున్నారు. వారు ఎలాంటి వారట?
పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్న వారుగా ఉండాలి అని చెప్పారు. అలాంటి 7 సంసిద్ధపరిచి వారు సంఘములో ఉన్నటువంటి ఈ సంఘ నాయకులు అనబడిన ఈ 12 మంది అపోస్తలుల దగ్గరికి తీసుకొచ్చారు. వారు ఏం చేశారట, వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారు. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, విధవరాండ్లకి భోజనం వడ్డించడం, సంఘ సంబంధమైన సేవా కార్యక్రమాలు జరిగించబడడం, వాటి కొరకు నియమించబడిన వారు దేవుని ఆత్మచేత నింపబడి ఉండాలా, దేవుని జ్ఞానం చేత వారు నింపబడి ఉండాలా? ఖచ్చితంగా దేవుని పని ఎవరైతే చేయగలుగుతారో వారు దేవుని ఆత్మచేత నింపబడిన అనుభవం ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు పని చేస్తే వాళ్ళు మనసారా చేయలేరు, పైగా విసుగు చెందుతూ ఉంటారు, ఈ పని నాకెందుకు అని. అదే దేవుని ఆత్మచేత నింపబడితే ఆ ఆత్మ ఇది దేవుని పని అనే పరిపూర్ణ ప్రేరణ కలుగు చేస్తుంది. అటు విధంగా పని ఆశీర్వాదకారకంగాను ఆనందంగాను జరుగుతుంది. కానీ దేవుని ఆత్మ లేని వారు ఏం చేస్తారనంటే, ఇతరుల్ని బాధించి ఇబ్బంది పెట్టి ఎప్పుడు నేనే చేయాలా, ఎప్పుడు నాకే బాధ్యత అప్పగిస్తారా, సేవకులకి మరొక పని ఏమీ లేనట్టుంది, అన్ని నాణ్యత మీదే పెట్టేశారు అని అంటారు. కానీ వీళ్ళు అలాగ అనలేరు. ఎందుకంటే చాలా ఆనందంతో దేవుని పని చేస్తారు, దేవుని ఆత్మ చేత నింపబడిన వారు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, నీవు సంఘంలో పరిచర్య చేస్తున్నావా? సంఘ పరిచర్య చేయడంలో నీకు చిన్నతనం అనిపిస్తుందా? వారు భోజనం వడ్డించడానికట దేవుని ఆత్మచేత నింపబడిన వారు కావాలి అన్నారు. మరి దేవుని మందిరంలో శుభ్రం చేయడానికి, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలను శుభ్రం చేయటానికి, మందిరం క్లీన్ చేయటానికి, మందిరం సంబంధించిన పరిచర్యలో పాలు పొందుకోవటానికి, మందిర పరిచర్యకు కావలసిన అక్కర్లను తీర్చడానికి ప్రతి వారు చేయవలసిన పని లేదు. వారు దేవుని ఆత్మచేత నింపబడిన వారైతే వారు తప్పకుండా ఆ కార్యంలో పాలు పొందుతారు, వారు ఆనందిస్తారు చేయటానికి. కొన్ని చోట్ల ప్రేమ విందు ఏర్పాటు చేసిన తర్వాత మిగిలిన ఆ ఆకులను పాడేస్తారు. చాలా మంది ఆ ఆకులు తీయడానికి ఇష్టపడరు పరిచర్యలో. కానీ అది కూడా పరిచర్యలో భాగమై ఉంది, అది ధన్యత అయి ఉన్నది. ఈ రోజున ఆయన మాటలు వింటున్న ప్రజలారా, సంఘ పరిచర్య పట్ల మీకు ఆసక్తి ఉందా? వారు ఏం చెప్తున్నారు? మేము బోధ చేస్తాం, ప్రార్థన చేస్తాం, మిగిలిన పని మాత్రం సంఘంలో ఉన్నవారే చేయాలి. మాకు ఈ సేవ చేసుకోవడంలో మాకు టైం సరిపోతుంది, అదనంగా మేము ఈ పరిచర్య చేయలేం. అదనమైన పరిచర్య బాధ్యత మీదే. ఎంచుకోబడినటువంటి ఈ 7 దైవజనులు ప్రార్థించినప్పుడు, ప్రతిష్ఠించినప్పుడు వారు ఆ పరిచర్యకు నియమించబడ్డారు. వారు ఆనందంతో ఆ పని చేయడం ప్రారంభించారు. దేవుని వాక్యం మరింతగా ప్రకటించబడుతూ ఉంది. ఎంత అంటే అతి తక్కువ సమయంలోనే విస్తారముగా ఆయన పరిచర్య, సువార్త పరిచర్య జరుగుతుండడాన్ని బట్టి అనేక మంది సంఘానికి వస్తూ సంఘములో సభ్యులుగా చేర్చబడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సజీవంగా తిరిగి లేచాడని,
దేవుని ఆత్మ ఈ భూమి మీదకి వచ్చాడని రుజువులు మనము గమనించగలుగుతున్నాం. అందుకని ఆ దినాల్లో అంతగా ఆయన మాటలు ప్రకటించబడుతుంటే విని నమ్మి క్రీస్తుని వెంబడించుచూ ఉన్నారు. ఈ నియమించబడిన వారిలో 7గురిలో ఒకరు స్తెఫను. అతను భోజనాలు పంచిపెట్టడానికి ఎన్నుకోబడినవాడు. కానీ అతి త్వరలోనే తనలో దేవుడిచ్చినటువంటి ఇతర సామర్థ్యాలను కనిపెట్టాడు. దేవుడు తన పనికి అప్పగించిన విషయాన్ని అతడు నమ్మాడు. దేవుడు అద్భుతంగా నన్ను ఆయన పరిచర్య కొరకు నియమించి నడిపించి బలపరిచి వాడుకుంటాడని గ్రహించాడు. అందుకే దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి చివరికి సేవ చేయటానికి ముందుకొచ్చేశాడు. వాస్తవానికి అక్కడున్న వారు ఎవ్వరు కూడా స్తెఫను ఇలాగున పరిచర్య కొరకు వస్తాడు అని అనుకోలేదు. దేవుని ఆత్మచేత నింపబడి అతను కూడా కొన్ని ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా అనేక మంది స్తెఫనును వాదించుచు తర్కించుచు రకరకాలైనటువంటి చిక్కు ప్రశ్నల చేత అతన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారట. కానీ దేవుని ఆత్మ అతనిని ప్రేరేపించిన విధానము అపరిమితముగా ఉంది. స్తెఫను మాటల్లో వెల్లడైనటువంటి జ్ఞానం అది దేవుని ఆత్మ సంబంధమైనదని వారు గ్రహించేశారు. వారు వేస్తున్న ప్రశ్నలకు, వారు మాట్లాడుతున్న మాటలకు స్తెఫను మాట్లాడడం ప్రారంభిస్తే ఇంక ఎవ్వరు మాట్లాడడానికి ఛాన్స్ లేదు. కారణం ఏంటంటే అతడు అగపరిచిన జ్ఞానం, అతను ప్రేరేపించిన ఆత్మ అంత ప్రభావాన్ని విడుదల చేసింది. అందుకనే అతనితో మాట్లాడి వాదించి గెలవలేకపోయారట. దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తిగా నీ ఉండుంటే ఇతరుల కొరకు దేవుని బిడ్డగా సాక్షిగా నువ్వు నిలబడగలుగుతావు. అలాంటి ధన్యకరమైన జీవితాన్ని స్వతంత్రించుకోవటానికి నీ హృదయాన్ని ప్రభుకి అప్పగించు. కొంతమంది కుట్రపూరితమైన ఆలోచనలు చేసి మనం ఓడిపోయాం అని ఆలోచన చేసి, కొంతమంది దుర్మార్గపు ఆలోచనల చేత నింపబడి కుతంత్రాలు పన్ని ఏ విధంగానైనా సరే స్తెఫను లేకుండా చేయాలని వారు నిర్ణయించుకున్నారు. అందుకనే వారు కొంతమంది అబద్ధ సాక్ష్యాలను సృష్టిస్తున్నారు. మనం మత్తయి సువార్త 26:59 ఆ మాటలు గమనించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా అబద్ధ సాక్షులను ప్రవేశపెట్టి ఏదో విధంగా సిక్కుబెట్టేయాలని ప్లాన్లు చేస్తున్నారు. యేసు ప్రభువారిని అలాగే చేశారు. మత్తయి సువార్త మనం జ్ఞాపకం చేసుకుంటే 26:59 ఆ మాటలు మనం గమనిస్తాం. యోహాను సువార్త 8:48 కొంతమంది ఆయనకి వ్యతిరేకంగా లేచి దయ్యం పట్టుకున్నవాడు అని మాట్లాడుతున్నారు. 59 ఆయన మీద రాళ్ళు రువ్వడానికి ప్రయత్నాలు చేశారు. దేవాలయం నుంచి ఆయన వెళ్ళిపోయాడట. అంటే ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత నింపబడి బహుధైర్యం కలిగి దేవుని మాటలు ప్రకటిస్తారో అలాంటి వారిని ఈ సమాజం బ్రతకనీదు. కారణం ఏంటి
అంటే వారు చేస్తున్నటువంటి బోధ, వారి ద్వారా జరుగుతున్న దేవుని ఆత్మకార్యాలను వారు సహించలేక ఏదో విధంగా నోరు నొక్కేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు చూడండి, ఎక్కడ చూసినా మత సంబంధమైనటువంటి వివాదాలు వింటున్నాం మనం. నేరుగా కొంతమంది దుండగులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ దళ్ నాయకులు, అందులో పనిచేసేవారు మందిరాల్లోనికి వెళ్ళిపోయి నేరుగా మాట్లాడుతూ ఉన్నారు. మందిరంలో ఉన్న సేవకులను హింసిస్తున్నారు, విశ్వాసులను హింసిస్తున్నారు. అసలు వారు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అర్థం కాదు. వాళ్ళకి మందిరాల్లో ఏం పని ఉంది? వాళ్ళు దేవాలయంలోనికి వెళ్ళి ఎవరైనా మాట్లాడారా? మీరు మారిపోండి అని చెప్పారా? కొత్తగా పిచ్చి పట్టినోళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారంటే బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారంటాడు. ఎవడు బలవంత పెడితే ఎవడు మారిపోతాడు? పరాయి వ్యక్తిని బలవంతం పెట్టి లొంగ తీసుకోవడం ఎవడి వల్ల అన్నా అవుతుందా? పరాయి వాడి భార్యను నేను స్వాధీనం చేసేసుకోవాలని ఆమె మీద పడితే ఆమె ఒప్పేసుకుంటుందా? ఇది జరిగే పనేనా? బుద్ధిహీనత కాకపోతే ఎవడు ఇష్టం వచ్చినట్లుగా వారు నచ్చినటువంటి మతంలోనికి చేరతారు. వారికి నచ్చిన దేవుణ్ణో దేవతనో అంగీకరిస్తారు. అది వారిష్టం. ఈ లౌకిక దేశంలో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తే ఒక్కొక్కడికి ఒక్కొక్క దేవుడు ఇష్టం అని చెప్తాడు. ఎవడైతే ఆ ఇంట్లోంచి గొడవలు ఆడుతున్నాడో, ఎవడైతే వ్యతిరేకంగా తిరుగుతున్నాడో వాడిని కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరిని అడిగితే వాడు ఒక్కొక్కళ్ళ పేరు చెప్తారు. ఇంట్లో వాళ్ళు అందరికీ ఒక దేవుడే ఇష్టం అని ఎవడు చెప్పడు. కావలితే మీరు వెళ్ళి అడగండి, క్రీస్తుని ఎరగని వారి ఇంటికి వెళ్ళి అడగండి, తెలుసుకోండి. నీకెవరిష్టం అని ఇంట్లో అడిగితే ఇంట్లో నలుగురు దేవుళ్ళ పేర్లు చెప్తారు. వాళ్ళు నలుగురు దేవత పేర్లు చెప్తారు. ఎందుకు అలాగా? ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరి దేవత ఎవరి దేవుడో ఒకే దేవుడు లేకపోతే లోకంలో బోళ్ళంత మంది ఉన్నారు. ఎవడు ఇష్టం వచ్చిన దైవాన్ని వాళ్ళు ఆరాధన చేసుకుంటారు. 33.5 కోట్ల దేవీ దేవతలు అంటారు. అందులో యేసు ప్రభు లేడు, ఆయన కూడా దేవుడిగా పరిగణించబడ్డాడు కదూ. మరి వాళ్ళు నమ్మే దేవుళ్ళు దేవతలే నిజమైన వారైతే, ఒకవేళ వాళ్ళకి వ్యతిరేకమైన మతమే గనక ఇంకొకటి తెచ్చి పెట్టాడని అంటే ఆ దేవతలు దేవుళ్ళు గొడవలు ఆడుకుంటారు. మధ్యలో ఈడికెందుకు? ఏదో విధంగా నాశనం చేయాలని, చిక్కుబెట్టాలని, విపరీతమైన వాదాలు చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బుద్ధి జ్ఞానం లేని పనుడు. తోటి సహోదరులు కలిగి ఉన్నటువంటి స్వేచ్ఛను అరిస్తున్నారు. వాళ్ళు వచ్చి ఒకళ్ళు బలవంతాన్ని మార్చేద్దామంటే అది జరుగుతుందా? ఎవడిష్టం అయినప్పుడు ఆడు ఇష్టం వచ్చినట్లు పోతారు. మనకెందుకు? కొంతమంది పరాయి వారింటికి వెళ్ళిపోతున్నారు. అలాంటిది ఎవడన్నా ఆపుతున్నాడా? ఆపడ. ఎవడు కొంపలో ఆడు ఉండకుండా పక్క కొంపలో పోతే అది ఇబ్బంది కాదు వీడికి. అలాంటివి నచ్చుతుంది. ఎందుకంటే అలాంటి సన్నాసి పనులు ఇలాగ వ్యతిరేకంగా తిరిగి వాళ్ళు కూడా చేస్తుంటారు. దాన్ని ఏమి అడ్డుకోరు. అలాంటి చెడ్డ పనులు ఆపరు. ఒకడు మంచిగా బ్రతుకుతూ చక్కగా చెడు మానేసేసి చాండాలకమైన కార్యాలు మానేసి కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ హ్యాపీగా ఉండి వాడు ఇష్టదైవాన్ని వాడు ఆరాధించుకుంటే నువ్వు ఆ దైవాన్ని కాదురా, నాకు నచ్చిన దైవాన్ని నువ్వు ఆరాధించాలరా అంటే ఏం బుర్ర బుద్ధి జ్ఞానం ఏమన్నా పనిచేస్తున్నట్టేనా అని ప్రజలు ఈ రోజున ఏమైపోతున్నారో ఏమీ అర్థం కావటం లేదు. మూర్ఖత్వం, మనోనేత్రాలకు గుడ్డుతనం, మరింత ఎక్కువ గుడ్డుతనం కలిగిపోయినట్టుకుంది. ఇతర మతాల దగ్గరికి వెళ్ళిపోయి ఏళ్ళేదో నినాదాలు చేసుకుంటూ వ్యతిరేకంగా తిరుగుతున్నారు. ఇది ఆది నుండి వస్తున్నదే. ఈ రోజు కొంచెం ఎక్కువ అవుతున్నట్లు కనపడుతుంది. ఆదిలో ఉన్న క్రైస్తవులను ఇలాగే హింసించి బాధ పెట్టి చిత్రహింసలకు గురి చేశారు.
అయినా వారు ఏమీ చేయలేకపోయారు. చివరికి యేసు ప్రభు రాజ్యం కట్టబడుతూనే ఉంది. అప్పటికి ఇప్పటికీ క్రైస్తవత్వం పెరుగుతూనే ఉంది. ఒక ప్రాంతంలోనో, ఒక ఏరియాలోనో, ఒక గ్రామంలోనో, కనీసం మనం చెప్పుకోవడం గొప్పగా చెప్తే ఒక దేశంలోనే కొన్ని మతాలు ఉన్నాయి గాని యావత్తు ప్రపంచమంతా అలమటించిన అలుముకున్న ఏకైక అద్భుతమైనటువంటి నిజ దైవత్వం కలిగినది ఏదైనా ఉందంటే అది క్రైస్తవత్వం మాత్రమే. ఇది మతము కాదు. సత్యాన్ని తెలుసుకొని పరిశుద్ధంగా బ్రతుకుతూ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఏకైక మార్గం. అది గుర్తించక మతం మారాడు అంటాడు. ఎవడు మతం మారలేదండి. మతం మారాల్సింది అవసరం లేదు. మతం మత్తుగా ఉంటది. మతం కాదు ఇది. స్వేచ్ఛనిచ్చింది, ప్రశాంతతనిచ్చింది, లోకాన్ని చెడుతనాన్ని నుంచి విడుదల కలిగజేసింది, ఒక నీతి మార్గంలో ప్రజలను నడిపిస్తుంది. ఇదే క్రీస్తు కలిగినటువంటి మార్గం. ఏదో విధంగా అబద్ధ సంబంధమైన వారిని పెట్టి ఇబ్బంది పెట్టాలని ఆలోచన కలిగి ఉండి వాళ్ళు అంటున్నారు మోసేకు మన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని. అసలు వ్యతిరేకంగా స్తెఫను మాట్లాడలేదు. వాళ్ళు అబద్ధంగా సృష్టించారని రాయబడే ఉంది. అక్కడున్న వారు స్తెఫను మాట్లాడుతున్నప్పుడు అతను ముఖంగా చూస్తేనట దేవదూత ముఖంలా కనిపించిందట. ఏమి అద్భుతం! దైవసేవకుడైనటువంటి స్తెఫను దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడినప్పుడు అతను దేవదూత ముఖంలాగా కనిపించిందట. అంత దైవత్వం స్తెఫన్లో ఉంది. ఈరోజు ప్రతి క్రైస్తవుడు క్రీస్తు స్వారూప్యాన్ని స్వతంత్రించుకొని బ్రతకాలి. అట్టి విధమైనటువంటి పరిస్థితులు దేవుడు ఆయన నమ్మిన వారందరికీ కూడా దైవత్వపు రూపమును సంతరించుకోగలిగినట్లుగా ఆయన కృప అందరి మీద మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్.